కాబట్టి ఖచ్చితంగా నర్సంపేటలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం వరంగల్ జిల్లా నూతన కమిటీని ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడు వంగా శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధ్యక్షుడిగా ఏకాంబ హనుమంతరావు, వర్కింగ్ ప్రెసిడెంట్గా మాదాసి ప్రేమ్ కుమార్ నియమితులయ్యారు. సభ్యులుగా పలువురు కళాకారులను ఎంపిక చేశారు. మహిళా విభాగంలో అధ్యక్షురాలిగా మాటేటి రజిత, ప్రధాన కార్యదర్శిగా ఉదయగిరి సుకన్యను ప్రకటించారు. కళాకారుల అభివృద్ధికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. తీసుకెళ్ళాలి, కళాకారులకు న్యాయం జరిగేటట్టుగా మీరు పనిచేయాలి. రాష్ట్ర కమిటీ ఆదేశాలు ఏమి ఇచ్చినా తూచ తప్పకుండా పనిచేయాలి. తప్పకుండా మీటింగ్ పెడితే రావాలి, లేకపోతే ఏదైనా సమాచారం ఇస్తే కళాకారుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. ఏదైనా కళారూపం హైదరాబాద్ తీసుకున్నామంటే ఖచ్చితంగా తీసుకొని రావాలి. నమస్కారం, నేను వంగా శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మరి మా కోశాధికారి మేకల నారాయణ గారు, మా రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం వరంగల్ జిల్లా కమిటీ వేయడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. గతంలో ఉన్న కమిటీ సరిగ్గా పనిచేయనందున మరి ఈరోజు నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ విషయంపైన ఈరోజు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం 2008లో స్థాపించబడింది. అప్పటి నుంచి 18 సంవత్సరాల నుంచి కళాకారుల సంక్షేమమే ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. అంతరించిపోతున్నటువంటి కళలు ఏవైతే ఉన్నావో, ఉదాహరణకు తోలుబొమ్మలాట కానీ, యక్షగానం కానీ, వీధి భాగవతం, బుర్రకథ, ఇలాంటి కళారూపాలన్నీ వెలికి తీసి మరి వాటిని పరిరక్షిస్తూ వాటిని నమ్ముకొని బతుకుతున్నటువంటి కళాకారులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి ఈ సంఘం ఇంత నిర్విఘ్నంగా 18 సంవత్సరాల నుంచి ఇంత సజావుగా జరగడానికి ప్రధాన కారణం ఎవరంటే డాక్టర్ కెవి రమణాచారి గారు